వెల్కమ్ టు ఐవీటీవీ. కృష్ణా జిల్లా పామరులో అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ బుల్ల రాజారావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దయచేసి సాంఘిక సంక్షేమ శాఖలోను, పంచాయతీరాజ్ శాఖలో, మరి మెడికల్ అండ్ హెల్త్ శాఖలోను, పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా, మరి సోషల్ వెల్ఫేర్ లో, రెవెన్యూలో, ఈ యొక్క పంచాయతీరాజ్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు దాదాపుగా 50,000 నుంచి 1,00,000 వరకు ఖాళీలు అలాగే ఉండి వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాయణ స్వామి గారు వీటి మీద చర్చించి వెంటనే ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులని ఆ యొక్క రిక్రూట్మెంట్ నిర్వహించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీలకి. దయించి ఎస్సీ ఎస్టీలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఖాళీలు దాదాపుగా 1,00,000 ఖాళీలు నేను మా దృష్టికి వచ్చినది కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నా పేరు బుల్లా రాజారావు, అలాగే మా స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్ ఆంజనేయ కుమార్ గారు, మేము సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించడం జరిగింది. గతంలో మేము తప్పనిసరిగా మరొకసారి ఈ యొక్క ముఖ్యమంత్రి గారి దృష్టికి, మరి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి మీడియా మిత్రుల ద్వారా బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. దయించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల్ని వెంటనే రిక్రూట్మెంట్ జరపాలని, ఆ యొక్క ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.